శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము 149వ అధ్యాయము. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి యుగధర్మములు తెలుపుట. అలా రాజసదనంలో పూజలందుకుంటూ గజాననుడక్కడ నివసించాడు. భక్తుల కామనలను తీరుస్తున్నాడు. వ్యాసమునీంద్రుడు ఇలా పలుకుచున్నాడు: చతురన్న వినాయక మహత్యంను అనేక కథల ద్వారా నిరూపించావు. స్వామి వరేణ్యుని ఇంట వెలసి విఘ్నాసురుని సంహరించినట్లు చెప్పావు. అతనికి గజాసురుని ముఖప్రాప్తి గురించి చెప్పావు. అయితే స్వామి ఇన్ని విధాలైన అవతారాలు ఎందుకెత్తినట్లు అన్నదే నా సంశయం. నా సందేహం తీర్చడానికి నువ్వే సమర్థుడవు. బ్రహ్మ ఇలా చెప్తున్నారు: అమిత శక్తిమంతుడైన గజాననుడు తన ఇచ్ఛామాత్రంననే వేర్వేరు యుగాలలో వేర్వేరు రూపాలు ధరించాడు. క్రోధాన్వితుడైన శంభుని ముఖం నుంచి ఆవిర్భవించాడు. గౌరీదేవి గర్భం నుంచి ఉద్భవించాడు. మహా తేజస్సుతో ఒకప్పుడు గౌరీదేవి ఒంటి నలుగు నుండి పుట్టాడు. 2 ముఖాలతోనూ 2 చేతులతోనూ, ఒకప్పుడు 5 ముఖాలతోనూ 10 బాహువులతోనూ 6 ముఖాలతోనూ, ఒకప్పుడు 1000 చేతులతో, ఇలా అనేక రూపాలు ధరించి ఆవిర్భవించాడు. కాబట్టి స్వామి అవతరణ విషయంలో ఎట్టి సంశయములు అవసరం లేదు. ఆగమములలో స్వామికి సంబంధించినవి అనేక ధ్యాన శ్లోకాలున్నాయి, అనేక మంత్రాలున్నాయి. ఆ మంత్రాలు శివుని నుండి బ్రహ్మ విష్ణువులకు లభ్యమైనాయి. శివుడు విష్ణువును, విష్ణువు శివును ధ్యానిస్తారు. ఇంతెందుకు, శివుడు శ్రీమద్ రామాయణ చరిత్రను 3 లోకాలకు 3 భాగాలుగా పంచి చివరికి తారకనామంను భూలోకమునకు ప్రసాదించాడు. అలాగే గజాననుని అవతారాలు అసంఖ్యాకములు. వాటి విషయమే సంశయించినవాడు నరకమునకు పోతాడు. వ్యాసమునీంద్ర, ద్వాపరయుగ కథ నీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడు నీకు కలియుగమునకు సంబంధించిన విషయాలు చెప్తాను, విను. కలియుగంలో భ్రష్టాచారాలు, అసత్యాలు మితిమీరిపోతాయి. బ్రాహ్మణులు వేదరహితులవుతారు. వాళ్ళు స్థాన సంధ్య అనుష్ఠానాలు విడిచిపెడతారు. యాజన దానాలు నశించిపోతాయి. ఇళ్ళు దుష్టులతో నిండిపోతాయి. పరాపవాదాలు, పరనిందలు పెచ్చు పెరిగిపోతాయి. పరస్త్రీ వ్యామోహం విపరీతం. విధి విధానంగా చేయవలసిన సత్కర్మలన్నీ లోపిస్తాయి. విశ్వాసఘాతకులు హెచ్చైపోతారు. మేఘాలు సకాలంలో వర్షించవు. ఎక్కడో నదీ తీరాల్లో మాత్రం జనులు వ్యవసాయం చేస్తారు. బలవంతులు బలాత్కారంగా డబ్బును దోచుకుంటారు. శూద్రులు వేదాలు పఠిస్తారు. బ్రాహ్మణులు శూద్రకర్మలు చేస్తారు. క్షత్రియులు వైశ్యకర్మని, వైశ్యులు శూద్రకర్మని ఆచరిస్తారు. చండాలురు పరిగ్రహీతులవుతారు. లోకంలో దరిద్రులు ఎక్కువ అవుతారు. జనులు తప్పుడు సాక్ష్యాలు పలుకుతారు. సజ్జనులు మూలపడతారు. ఇతరులు వైభవోపేతులవుతారు. సత్పురుషులు నిందపాలవుతారు. బ్రాహ్మణులు మాంసభక్షకులవుతారు. జనులు భూత ప్రేత పిశాచ భజన పరులవుతారు. కొందరు నానా విధాలైన వేషాలు వేసి జనులను ప్రలోభపెట్టి డబ్బు గుంజుతారు. క్షత్రియులు వారి కులమునకు తగని భిక్షాటనం చేసుకుంటారు. జనులు వ్రతాలు నియమాలు ఆచరించరు. ప్రజలు వర్ణసంకరులవుతారు. నారీమణులు భ్రష్టులవుతారు. ఎక్కడ చూసినా నిర్దయత్వం హెచ్చైపోతుంది. మ్లేచ్చుల పలుకుబడి పెరుగుతుంది. సత్యవర్జితులు విపరీతంగా పెరుగుతారు. ధరిత్రి సస్యహీనమవుతుంది. చెట్లన్నీ నిస్సారమవుతాయి. 5-6 చిన్నపిల్లలు తల్లులవుతారు. జనులు అల్పాయుష్కులవుతారు. పుణ్యతీర్థాలన్నీ గుప్తమవుతాయి. సర్వత్రా అధర్మం పెరిగిపోవటం వలన ధర్మం నామమాత్రం అవుతుంది. అధర్మం సర్వత్రా ఏలుబడి సాగిస్తున్నప్పుడు, మ్లేచ్చుల పాలన పెరిగినప్పుడు, వేద విహిత కర్మలు నిలిచిపోయినప్పుడు, వేరొక దిక్కులేక అప్పుడు జనులు గజాన్ని చేతులెత్తి ప్రార్థిస్తారు. సర్వ విఘ్ననాశకుడగు వినాయకుడు వారి మొరలాలించి చేటల వంటి చెవులతో ధూమ్నవర్ణుడనే పేరు కలిగి నల్లని గుర్రమునెక్కి చేతిలో కత్తిని ధరించి క్రోధావేశంతో సమస్తమైన మ్లేచ్చులను తన యొక్క నిజ తేజస్సుతో సంహరించి ధర్మమును పునరుద్ధరిస్తాడు. అప్పుడు సజ్జన పాలన సాగుతుంది. కృతయుగం పునరావృతమై విశ్వమంతా ధర్మపాలనతో నిండి ఉంటుంది. అప్పుడు గజాననుడు అంతర్ధానం అవుతాడు.
వ్యాసమునీంద్ర, విఘ్నేశ్వరుడు 4 యుగాల్లో అవతరించి ఆయా యుగాల్లో అతడు సాధించిన ఘనకార్యాలు, రూపాలు నీకు విపులంగా చెప్పాను. ఈ కథలు విన్నంత మాత్రంనే జనులు ముక్తిని పొందుతారు. అయితే ఆ స్వామి రూపాలు సంపూర్ణంగా వర్ణించడం నా తరం కాదు. ఆ మాటకొస్తే 4 వేదాలు సైతం ఆ స్వామిని సంపూర్ణంగా వర్ణించడంలో కుంటుపడతాయి. ఇక మిగిలిన వాటి గురించి వేరే చెప్పాలా మునీంద్ర? నేను విన్నంత వరకు, తెలుసుకున్నంత వరకు నా శక్తి మేరకు నీకు చెప్పాను. ఇక నువ్వు నీ ధ్యానానికి వెళ్ళు. నేను నా సృష్టి కార్యం సాగించుకుంటాను. భృగు మహర్షి ఇలా చెప్తున్నాడు. సోమకాంత మహారాజా, బ్రహ్మముఖత గజానన చరిత్రను విన్న వ్యాసమునీంద్రుడు ప్రీతి మానసుడై చతురానన సర్వ పాప ప్రళాసని యగు గజానన చరిత్రను విన్న కొద్దీ వినాలనే ఉంటుంది. నేను ధన్యుడనైనాను. ఆ స్వామి కథలు వింటే జన్మ జన్మార్జిత పాపాలు నశించిపోతాయి, సర్వుల కార్యాలు నెరవేరుతాయి. జనులకు వారి పూర్వ పుణ్య పరిపాకం వల్లనే ఈ పవిత్ర పురాణం వినే భాగ్యం కలుగుతుంది అని చెప్పి బ్రహ్మకు నమస్కరించి తన తపస్సు కొరకు మొదలుపోయాడు. కఠోర నియమాలు పాలిస్తూ కేవలం వాతాసనంతోనే అతి రహస్యమైన ప్రదేశంలో ఏకాగ్ర చిత్తంతో ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. వ్యాసుని తపస్సుకు మెచ్చి గజాననుడు అతని ముందు సాక్షాత్కరించాడు. 149వ అధ్యాయం సమాప్తం.